హాయ్ గైస్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి రోజున 2024లో ఈ సంక్రాంతి రోజున అంటే సంక్రాంతి పండుగ రోజు మీరేం జరుపుకున్నారు? ఎలా జరుపుకున్నారు? ఏ విధంగా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మా ఊర్లో జరిగింది పండగలో ఎటువంటి యాక్టివిటీ ఉంది? ఏ విధంగా జరిగింది? అనేది నేను ఈ వీడియోలో చూపించాను. ఈ వీడియోలో మీరు చూడొచ్చు. అండ్ మా ఊరు వలసపాకులు, మా ఊరు అన్నీ ఈ వీడియోలో చూపించాను. అండ్ వంటకాలు కూడా అండ్ కొంతమందిని పరిచయం చేశాను. నెక్స్ట్ ముగ్గులు కూడా ఎలా గీశారనేది, ఎలా చేశారంటే ఏ విధంగా గీశారనేది మన పల్లెటూరులో కూడా ఇంత బాగా గీస్తారని నాకు గీసేంత వరకు తెలీదు. సో, వంటకాలు ఎలా ఉన్నాయని చూడొచ్చు. మా పల్లెటూరులో డబ్బు కంటే ఎక్కువ బంధాన్ని నమ్ముకుంటారు. బంధం ఏంటంటే పక్కోడికి కష్టం వచ్చిందంటే సాయం చేసే గుణమే ఉంటది గానీ డబ్బు పెట్టే గుణం ఉండదు. డబ్బున్న వాళ్ళకి కొంచెం చులకనగా చూస్తారు. డబ్బుండి కూడా అందరితో కలిసిమెలిసి తిరిగితే మాత్రం మా మనిషిలా చూస్తారు గానీ లేకుంటే చులకనగానే చూస్తారు మా పల్లెటూరులో. సిటీలో ఏ విధంగా ఉంటది, ఏ విధంగా ఉంటది కల్చర్ మాత్రం మాకు తెలీదు కానీ మా పల్లెటూరులో ఏ విధంగా ఉంటదనేది నేనిప్పుడు చూపిస్తాను. పండగ ఏ విధంగా జరుగుతుందని. మీది సిటీయా? పల్లెటూరా? అండ్ మీ ఊరు పేరు, పండగ ఎలా జరిగిందనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇక్కడ మెన్షన్ చేస్తున్నా కదా! ఈ మెన్షన్ చేస్తున్న దాంట్లో వీటి వైస్‌గా మీరు టైప్ చేసి మీ పండగ ఎలా జరిగిందనేది మెన్షన్ చేయండి. మీ ఊర్లో ఎలా జరిగింది అనేది నాకు తెలీదు కదా! సో, మీరు కామెంట్ చేయడం వల్ల నాకు తెలుస్తది. ఒక 10 మందికి ఆహా! ఆ ఊర్లో పలానా ఎలా జరుపుకున్నారనేది తెలుస్తది. కొంతమందిని పరిచయం చేశాను. అండ్ చివరగా ఏంటంటే ఈ వింటర్ సీజన్‌లో కళ్ళనేది వస్తూ ఉంటది. అంటే చెట్టు నుండి జీలకల్లంటారు వాటిని. చెట్టు నుండి వస్తుంటది. అది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే. ఈ పండగ సీజన్‌లో మా పల్లెటూరులో అయితే ఏం చేస్తారు, ఆ కల్లు తాగి మత్తులో అలా ఊరు తిరుగుతూ ఎంజాయ్ చేస్తారనమాట. సో, చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసి చూడండి. నేను మిమ్మల్ని అసలేం అడగట్లేదు. సబ్స్క్రైబ్ అడుగుతాను. అండ్ బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ ఆల్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేయండి. అలా చేయడం వలన నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ నేను పెట్టే ప్రతి అప్డేట్ వీడియో మీకు నోటిఫికేషన్‌లో వస్తుంది. నేను పెట్టిన వెంటనే మీరు చూడొచ్చు. సో, మా ఆశా వర్కర్ మేడం గారికి కూడా ఇక్కడ పరిచయం చేశాను. ఆ రోజు డ్యూటీలో ఉన్నారు. ఆ మేడం గారికి కూడా వంటకాలు కూడా ఉంటాయి ఇందులో. వంటకాలు ఎలా ఉన్నాయి? ముగ్గులు ఎలా ఉన్నాయి? మా ఊరు ఎలా ఉంది? అనేది కామెంట్ చేయండి. పర్లేదు రాంగ్ అయినా, రైట్ అయినా పర్లేదు. కామెంట్ చేయండి. కామెంట్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అందరికీ హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. కొంతమంది వీడియో పెట్టు అదే షూట్ చేసావు గదా! పండగ ఎలా అని వీడియో పెట్టు అని అడుగుతున్నారు. వీడియో పెట్టడానికి రీజన్ ఏంటంటే, లేట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, మా ఊర్లో కాల్స్ మాట్లాడడానికి సిగ్నల్స్ బాగానే వస్తున్నాయి కానీ, డేటా ఆన్ చేసి ఏదైనా చూద్దామన్నా, ఫోన్ అప్‌లోడ్ చేద్దామని అనుకున్నా డేటా సిగ్నల్స్ కొంచెం స్లోగా ఉన్నాయి. అందువలన వీడియో పెట్టడానికి లేట్ అవుతుంది. సో, నేను ఈ వీడియోలో మీకేమైనా తప్పుగా అనిపించినట్టయితే, తప్పుగా మాట్లాడినట్టయితే క్షమించండి.
థ్యాంక్ యూ. ఇదిగో మన ఊర్లో ఇంటి ముందర
చెల్లి గారు అనేది ముగ్గు గీశారు. మా చెల్లి ప్రియ. ఇదిగో మా ముగ్గు. చెల్లి అంటే మరి మా ముగ్గే, మరి ముగ్గు చూపించు. మా చెల్లి ఏమైనా మాట్లాడతావా? మాట్లాడడానికి సిగ్గు మొహమాటం అనుకుంటా. ఇక నెక్స్ట్ ఏ ముగ్గులు గీసారో చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పువ్వు, చుట్టుపక్కల తామర పువ్వులా పెట్టి ఒక ముగ్గు అనేది గీశారు, చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ హ్యాపీ పొంగల్ అనే పేరు డిజైన్ చేసి ముగ్గు గీశారు. ఇలా ఇలా కొన్ని ముగ్గులు ఉన్నాయి. ఆ ముగ్గులు చూద్దాం ఎలా ఉంటాయి. కొన్ని అందంగా నీట్గా ముగ్గులు అనేది గీశారు. మన ఇంటి ముందుల ఇదిగో మరదల కవిత, మా మరదలే. చూడొచ్చు ముగ్గు ఎలా గీసిందా. ఏమైనా మాట్లాడతారా? ఏం మాట్లాడతాను, బాగుందో లేదు చెప్పా. మరదలా ఏమైనా మాట్లాడతావా? ఏం మాట్లాడతాను, ముగ్గు నచ్చితే నచ్చిందని చెప్తారు, లేదంటే లేదని చెప్తారు. మాట్లాడడానికి మొహమాటం ఎక్కువ. అంత లేదు నాకు. చూడొచ్చు ముగ్గు ఎలా గీసిందా. మరదలంటే మరదలే. ఇంకా నెక్స్ట్ ఏ ముగ్గులు ఉన్నా చూద్దాం. చూడొచ్చు ముగ్గులు ఎలా గీస్తారు. పండగ అంటే హోరీ జనాలు కనిపిస్తారు అనుకోండి, ఎవరు కనబడట్లేదు. అది ముగ్గులు చూడండి, నీట్గా డిజైన్గా ఇది జరిగిపోయింది. హ్యాపీ పొంగల్. అందరికీ 2024 సంక్రాంతి శుభాకాంక్షలు. మాత్రం చెప్పడం మర్చిపోకండి. ముగ్గురు చూడండి. ఇంటి ముందుల మా అక్క ముగ్గు గీసింది. ఈ ముగ్గు చూడండి. చూద్దాం. కొన్ని ఇల్లు కూలిపోయాయి, అంటే ఇక్కడ ఇల్లు వదిలి ఇంకో ఇల్లు కొత్తగా కట్టుకున్నారు. ఆ ఉన్న ఇల్లుని అనమాట వదిలేశారు. దాని పరంగా ఉన్న ఇల్లుని వదిలేరు. కొంతమంది ఉన్న వాళ్ళు ఇంటి ముందల ముగ్గులు గీసుకున్నారు. ఆ ముగ్గులు ఇప్పుడు చూపిస్తున్నారు, చూడండి. చూడొచ్చు, ఇది ముగ్గు. ముగ్గు చూపించు, కమ్ వచ్చి. ముగ్గులు గీసారా ఎవరైనా? ఇగో మా అక్క ఇక్కడ పప్పులో వంట చేస్తుంది. ఆ పప్పులు చూడండి. ఇదిగో చూసాం, అక్క వంట చేస్తుంది. ఇప్పుడు మూడో వీధిలో ముగ్గులు కూడా ఎవరైనా దొరికితే పప్పులు చెక్కలు ఇవన్నీ వంట చేస్తున్న వాళ్ళని చూపిస్తాను. ఇగో థర్డ్ వీధిలో ఫస్ట్ ముగ్గు. ఇంకా వదిన చెక్కలు వండుతుంది. చాలా లోతుగా ఉన్నది కాబట్టి మనకు కనబడట్లేదు, చూపిస్తాను. ఇదిగో చూడొచ్చు.
అన్నయ్య కనపడుతున్నాడు ఇప్పుడు ఈ 3వ వీధిలో. అన్నయ్య ఈ పండుగ గురించి ఏదైనా మాట్లాడతాడా లేదా? అన్నయ్య సంక్రాంతి శుభాకాంక్షలు. ఏదైనా మాట్లాడతావా? ఏటని మాట్లాడాలి? మాట్లాడేది సంక్రాంతి శుభాకాంక్షలకి హ్యాపీగా ఉన్నాం. అన్నయ్య సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నారు, మీరు కూడా శుభాకాంక్షలు తెలియజేసండి. ఇంకేం మాట్లాడతావా? చెప్పు, పండగ ఎలా జరుపుతున్నావు ఇప్పుడు? పండగ బాగానే ఉన్నది తమ్ముడు, ఓకే, హ్యాపీగానే జరుపుతున్నాం. ఓకే, అందరం మేము బాగానే సరదాగా ఆటలాడుతూ పాటలు పాడుతూ ఓకే, మంచిది ఉన్నాం. ఓకే, పండగ అన్నాక మనకి ఎంజాయ్ రోజు కనుక మన పల్లెటూర్ల కాంచి అయితే ఎక్కువగా జీలకర్ర అనేది దొరుకుతుంటుంది. మామూలుగా అది ఎంజాయ్ రోజు కాబట్టి ఒక చుక్క వేస్తుంటారు అనే కొంచెం ఒళ్ళైనట్టున్నాడు, అందుకే ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాడు. ఓకే, ఇంకెవరో చూద్దాం, ఎవరైనా దొరుకుతారేమో. పండగ ఎలా ఎంజాయ్ చేస్తున్నావు? అక్కడ మాట్లాడితే నా ఇక్కడ మాటలు వినబడుతుంది, మాట్లాడు. పండగ ఎలా ఎంజాయ్ చేస్తున్నావు చెప్పు. చక్కులు తిన్నావా? చక్కులు తిన్నావా? చక్కులు ఎవరు ఉన్నారు? మరి నాకు చక్క ఏది? చక్క లేదా? హాయ్, అక్కడ కూతురు, ఈ పాప చిన్న కూతురు. హాయ్ చెప్పండి. హాయ్ హాయ్. మనం సహజంగా పల్లెటూరులో అయితే ఏం చేస్తాం, మనకి ఏదైనా పేషెంట్ కానీ మనకి ఏదైనా చిన్న చిన్న విషయాల్లో అంటే చిన్న చిన్న వాటిలో గాయాలు కానీ ఏదైనా వాటికి ప్రథమ చికిత్సగా మనకి ఊర్లో ఒకరు అంటూ ఉంటారు. పెద్ద పెద్ద గాయాలు కానీ వాటి కోసం, లేకపోతే ఏదైనా ఫీవర్ వీటికి సంబంధించి ఏదైనా పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్తాం. కానీ ముందుగా ఎక్కడికి వెళ్తాం? ఆశా వర్కర్ దగ్గరికి. ఊర్లో ఉండేది ఫస్ట్గా ప్రథమ చికిత్సగా ఆశా వర్కర్ గారు ఉంటారు. ఇప్పుడు ఆ ఆశా వర్కర్ గారిని నేను పరిచయం చేస్తాను. ఇగారండి, ఇప్పుడు పరిచయం చేస్తున్నాను కదా. ఇప్పటి వరకు మా పంచాయతీలో ఆశా వర్కర్ మేడం గారిని పరిచయం చేస్తాను. ఆ మేడం గారు పండగ సీజన్లో కూడా బిజీ అనుకుంటా, చూపిస్తాను. ఇదిగో మా ఆశా వర్కర్ మేడం గారు. పండగ సీజన్లో కూడా సంక్రాంతి రోజు కూడా ఇంత బిజీ ఉన్నారంటే శాంతి ఏదో ఉంటుంది. ఏంటి బాబు ఇలా వచ్చారు? బాగున్నారా? బాగున్నాం మేడం. ఓకే, థ్యాంక్ యూ. పండగ తినేసి వచ్చాం. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాం. పండగ సీజన్లో కూడా బిజీ అయినా బాబు, ఏడ్ చేస్తావు? విహెచ్ఎండే, హెచ్బివైసి, హెచ్బిఎన్సి అవన్నీ వర్క్ చేయాలి చెల్లి కూడా. ఓకే, మాకు వంటలు చేసి భోజనాలు చేసిన తర్వాత వర్క్ చేసుకుంటున్నాను. ఓకే, సంక్రాంతి శుభాకాంక్షలు మ్యామ్. థ్యాంక్ యూ బాబు, అందరికీ శుభాకాంక్షలు. ఓకే, ఈ సంక్రాంతి సీజన్లో కూడా పండగ సీజన్లో కూడా వర్క్ చేస్తున్నారంటే ఇంకా అంటే ఈ పండగ సీజన్లో ఎవరు ఏం జరిగినా కానీ ఏం చేసినా కానీ మొదటిగా మనం ప్రథమ చికిత్సకి ఊర్లో అయితే స్టార్ట్ అయ్యేది ఆశా వర్కర్తోనే. ఈమె ఆశా వర్కర్ మేడం గారు, శ్రీకన్య పేరు. అండ్ పండగకి ఏమైనా వంటలు ఏమైనా చేశారా? చేసాము, సక్కులు చేసాము, గారెలు చేసాము, పులిహోర, బిర్యానీ, చికెన్ కూడా వండుకున్నాము. ఓకే, భోంచెయ్యు చేసి వచ్చాను. ఓకే, అండ్ మాట్లాడేది ఆశా వర్కర్ మేడం శ్రీకన్య. అండ్ ఓవరాల్ ఏంటంటే మేడం గారు కూడా పప్పులు వంట చేశారు, అది వీడియోలో చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.
రంగులు రత్నం రంగులు 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 రుతున్నారు చూడండి. ఇది అన్నీ చూడండి రంగులు పట్టుకొని తిరుగుతుండ్రు. ఎవరు దొరికితే వాళ్ళని రాసేద్దామని. నీకైతే రాయను తప్పు పెట్టరా నీకు మరి సరే ఇంకా రంగు ఉంది. చిన్న పాపను కూడా వదలట్లేదా? చిన్న పిల్లలు రాయ్ మగ రాయుడు అంటే నువ్వే బాయ్. పై
ఇంకా అవసరం తెల్లగా అవుతావు మరి నీకు నీరు